యేసయ్యని ఎగతాళి చేస్తూ ఉన్నాడు. మనం ఎలాగున్నాము? ఇంకా మనం నిర్లక్ష్యంగా నామకార్థంగా ఉందామా? యేసయ్యని ఎగతాళి చేసే బిడ్డలుగా ఉందామా? లేక రెండవ దొంగ వలె యేసయ్య వైపు చూసి ఆయన ప్రేమను మనం సిలువలో చూసినప్పుడు విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడి ఆయన మన దేవుడిగా రక్షకుడుగా అంగీకరించి మన పాపాలు దోషాలను ఒప్పుకొని మరి సిలువను కనుక మనం మోసినప్పుడు తప్పకుండా దేవుడు మనకిచ్చిన వాగ్దానము నెరవేరుస్తాడు. మన పాప దోషాలన్నీ కూడా ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరిస్తాడు. రెండవ వాడు ఎలాగా చేశాడు? ఎంత కష్టమైనా సరే ఆయన సిలువను భరించాడు. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో యేసయ్యను వెంబడించేటప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, ఎన్నో హింసలు అనేక రకాలుగా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అయినా కూడా మనము విడిచిపెట్టకూడదు. యేసయ్య నమ్మకంగా మనము